తపస్కాల ధ్యానమాలిక 3వ రోజు శనివారము ధ్యానాంశము క్రీస్తునాథుని శ్రమలు మీద ప్రేమ. ఈ తపస్సు కాలమున మన రక్షకుడైన క్రీస్తు పాటులను మరణమును గురించి ప్రతి క్రీస్తు సోదరుడు సోదరి విధిగా తలంచి ధ్యానింపవలేను. మనము క్రీస్తు పాటులను మరువక నిత్యము ధ్యానింపవలేను. కాని ఈ 40 దినములు ముఖ్యముగా వాటిని గురించి మనకు భక్తియు ప్రేమయు కలుగునట్లు మన శక్తికొలది నిశ్చలమైన నిలకడగల మనస్సుతో ధ్యానించుటకు మన శక్తికొలది ప్రయాస పడవలేను. మనము మన జీవితకాలములోనూ ఆ తరువాత మనము పొందు సకల మేలులకును రక్షణకును ఆ పాటులే కారణమయ్యున్నవని గ్రహింపవలేను. కాన మనము శిలువ ముందు శిలువ క్రింది భాగమున కూర్చునిగాని నిలుచుండిగాని ఆయన ముఖమును దర్శించుచు ధ్యానించిన ఎడల పాపము మీద మనకు విరక్తి కలుగుటయేగాక ద్వేషము కూడా తప్పక పుడుతుంది. ఆయన పడిన ఘోర బాధలు తలంచిన ఎడల మనము ఇంకనూ పాపము చేయుటకు సాహసిస్తామా? సాహసించలేము. ఎప్పుడు చిత్తశుద్ధితో ధ్యానించిన మనము పాపము చేయము. ఆయన సమయం ఆసన్నమైనదని ఆయనకు తెలుసు. తనను తుదముట్టించాలని శత్రువులు పన్నే కుట్రలన్నింటినీ గమనిస్తూనేయున్నారు. దైవ సంకల్పము నెరవేర్చడానికి ఆయన సిద్ధముగనేయున్నారు. కాని మృత్యువును ఎదుర్కోవాలంటే మానవశక్తి చాలదు. ఆయన ఇప్పుడు సాధారణ మానవుడు. ఆయనకిప్పుడు దైవశక్తి కావాలి. అందుకే ఆయన తన ప్రియమైన శిష్యులు సేతురు, యాకోబు, యోహానులను తీసుకొని దైవాన్ని ప్రార్థించుటకు గెత్సమను తోటకు పోయారు. తన మహిమను కన్నులారా గాంచిన పై 3 శిష్యులతో బలహీనమైన క్షణంలో వారు సాక్షులుగా ఉంటారని తలంచి వారిని తీసుకపోయియుండవచ్చు. అంతిమ దశను తలచుకొని యేసు అనువనువునా చలించిపోయాడు. నిరాశ నిస్పృహలు ఆయన మనస్సును ఆవరించాయి. సహజమైన మరణభీతి ఆయనను నిలువునా కృంగదీసింది. దీనాతిదీనంగా నిస్సహాయంగా నిలబడి దేవుని సహాయాన్ని ఆర్థించాడు. తండ్రీ, నీకు అసాధ్యమైనదేదియులేదు. ఈ పాత్రను నానుంచి తొలగించుము. తన విశ్వాసాన్ని ప్రకటిస్తూనే వేదన పాత్రను తననుంచి తొలగించమని అభ్యర్థిస్తున్నాడు. బాధలు తొలగాలన్నది అందరి కోరిక కాని దైవ సంకల్పమేమిటి? అయినా నా సంకల్పము కాదు, తండ్రీ, నీ సంకల్పమే నెరవేరాలి. ఈ ఘట్టంలో యేసు దేవకుమారునిగాగాక సామాన్య మానవునిగా విలపించారు. ఆయన చెమట రక్తబిందువులే నేలపై రాలిపడెను అని లూకాగారు చెప్పుచున్నారు. మానవుడు అపరిమితమైన ఆవేదనకు గురి అయినప్పుడు అతని శారీరక స్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. బలహీనుడైన మానవునికి దేవుడు మహాబలాన్ని అనుగ్రహిస్తారని పౌలు చెప్పియున్నాడు. మరియు మనిషి బలహీనతలో దేవుని బలం ప్రదర్శితమవుతుందని ఆయన సందేశం. అందరూ కలిసి కేద్రోను లోయదాటి తోటలోకి ప్రవేశించారు. ఇప్పుడు నాకు హృదయములో ఆందోళనగాయుంది. ఇలా యేసు కుమిలిపోతూ మృత్యుభయంతో దైవ సహాయముకే విలపిస్తున్నాడు, రోదిస్తున్నాడు, అర్థిస్తున్నాడు. ఇదే సమయములో జూదా ప్రేమకు, స్నేహానికి సంకేతమైన గురుతు ఆయన ముద్దుతో గురువును శత్రువులకు పట్టి ఇచ్చాడు. అందుకు యూదాకు లభించిన బహుమానం కేవలం 30 వెండికాసులు. వెంటనే యూదా మతప్రధానార్చకులు, ధర్మశాస్త్రబోధకులు, భటులు యేసుని చుట్టుముట్టి బంధించి ఈడ్చుకుని పోయారు. యేసు యూదా కండ్లలోకి చూశాడు. వెంటనే తప్పు తెలుసుకున్నాడు. నిర్దోషిని అప్పగించి అపరాధం చేశానన్నాడు. ఆ మాటలు వారు పట్టించుకోలేదు. నీతో మాకేం పని అని అన్నారు. ఆ వెండి నాణాలు దేవాలయంలో పారపోశాడు. వెళ్లి ఉరిపెట్టుకున్నాడు. పేతురు చెప్పిన మాట, ఆయనెవరో నేను ఎరుగను, ఎందుకిలా జరిగింది? ఎంతటి భక్తులైనా దేవుడు చేసే ఇలాంటి విశ్వాస పరీక్షలో ఓడిపోతుంటారు అనుటకు ఇది ఒక చక్కని తార్కాణము. యేసు ఎవరో తెలియదని బొంకిన పేతురు యేసురాక కోసం ఎదురు చూస్తున్నాడు. యేసు వచ్చాడు. పేతురువంక సూటిగా చూశాడు. అంతే, ఆయన హెచ్చరిక గుర్తువచ్చినది. తాను చేసిన తప్పు గ్రహించాడు. బయటకు పోయి వెక్కి ఏడ్చాడు. దేవుని క్షమ పొందాడు. జీవితంలో తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. యేసుకోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధపడ్డాడు. ఆదర్శ క్రైస్తవుడుగా అమరుడయ్యాడు. ఒక శిష్యుడి గరుద్రోహం గుణపమై గుండెలో దిగబడిదంది మరొక ప్రియమైన శిష్యుని పిరికితనం నిస్సహాయుణ్ణిగా చేసింది. మానవజాతి రక్షణకు దీవి నుండి భూవికే తెంచిన దైవార్చకునిని ఒక అల్పుని ముందు దోషిగా నిలబెట్టారు. ఇది అవహేళన కాదా?
పీలాతు సమక్షంలో చివరకు 1 తిరుగుబాటు దారుడు 2 పన్నులు చెల్లించవద్దన్నాడు 3 నేనే క్రీస్తుని రాజుని అని చెప్పాడని నేరాలు మోపారు. నిర్దోషి యేసుకు మరణశిక్ష విధించారు. తాను నిరపరాధినని తలవంచాడు యేసు. వధ్యస్థలానికి పోయే గొబ్రపిల్ల మాదిరి యేసు సిలువతో కల్వరివైపు పోతున్నారు. నడువలేక నడుస్తున్నారు. బాధలకు తాళలేక సత్తువ కోల్పోయి ముమ్మారు సిలువ క్రింద పడిపోయారు. ఇనుప మొలలున్న కొరాడాలతో కొట్టి శరీరమంతా తూట్లు పొడిచారు. ఆ బాధ వర్ణనాతీతము తలస్తేనే ఒళ్ళు జలధరించుతుంది. వధ్యస్థలానికి చేరిన తరువాత సిలువకు ఆయన చేతులు కాళ్లుకు ఇనుపమేకులు దించారు. ఒక్కసారిగా నరములన్నీ తెగిపోయినవి. సిలువను గోతిలో వేసి అమాంతము పైకి లేపారు. కండ్లు బైర్లు కమ్మెనవి. దాహం దాహం అన్నారు. సైనికులు పిచ్చు కలిపిన రసం ఇచ్చారు. ప్రియమైన దైవ ప్రజలారా, ఆలోచించండి, ధ్యానించండి. ప్రభు క్రీస్తు మనకోసం ఎన్ని బాధలు, అవమానములు, హేళనలు అనుభవించారో మనము ఈ 40 దినములు ఆయన శ్రమలు ధ్యానించాలి. ఆయన పడిన బాధకు గుర్తుగా మన శరీరాలను శుష్కింపచేసుకోవాలి. దానికిగాను ఈ 40 దినములు తపస్సుతోనూ ఉపవాసములతో క్రీస్తుస్వామి పడిన పాటులు, అవహేళనలు స్మరించుకోవాలి. ఓ ప్రభూ! నిరపరాధియైన మిమ్ము ధర్మశాస్త్ర బోధకులు, పరిజయులు అసూయ వలన పిలాతునకు అప్పగించి అన్యాయముగా రాతి స్తంభమునకు కట్టికొట్టి ముండ్ల కిరీటము పెట్టి సిలువ మరణం విధించారు. మీ యొక్క శ్రమల ద్వారా మా గుండెలను తెరచి మిమ్మే నిజదేవునిగా ముద్రవేసి మీ సన్నిధానములో ఎల్లవేళల పవిత్రులుగా జీవించుటకు సహాయపడమని వేడుచున్నాము. పూర్వమున ఇజ్రాయేలులు వనాంతరమున మోయిజుతో మొరపెట్టగా ఉగ్రసర్పములు పెక్కులు పిక్కటిల్లి వారలను కరచినందున అనేకులు మరణించిరి. అంతట మోషే దేవుని కట్టడి ప్రకారము ఒక కంచు సర్పము పోతపోయించి దానిని పైకెత్తెను. అప్పుడు విషసర్పపుగాటు పడిన వారలు భక్తితో ఆ గురుతును చూడగనే గుణపడిరి. అలాగే మనము కూడా భక్తితో దివ్యరక్షకుని పాటలు ధ్యానించిన ఎడల పిశాచియను దుష్ట సర్పము యొక్క కాటుల నుండి రక్షింపబడి నిత్యచావును తప్పించుకునగలము. సిలువ మీద గొట్టపడిన జేసునాథుని పాదముల మీద మరియ మగ్దలేన ఏ విధముగా తన కన్నీళ్లతో కడిగి పాపమన్నింపు పొందినదో నీవు కూడా అట్లుచేసి చేసితివేని మన్నింపు పొంది ఇక పాపము చేయకుండా దైవ సహాయమును పొందగలవు. లౌకిక విషయములతో వ్యర్థముగా కాలము గడపక ఈ 40 దినములు ఆయన శ్రమలను ధ్యానించుము. అచ్చశిష్టులు అనగా పునీతులు వారెట్ల పునీతులయ్యారు. జేసునాథుని పాటులను, మరణమును ఎల్లవేళలా తమ కనుల ముందు ఉంచుకొని వాటిని ఎడతెగక ధ్యానించుట వలనే కదా అది వారికి సంతోషముగాను మధురముగాను ఉండెను. సకల శోధనలను జయించి పుణ్యములలో వర్ధిల్లుటకు కావలసిన జ్ఞానధైర్యము తిరుపాటులు ధ్యానముల వలననే వారికి లభించియున్నది. పాపము మీద మనకు నిండు ద్వేషము కలుగునట్లు దినము మొదలుకొని ప్రతిదినము క్రీస్తు శ్రమలను భక్తితో ధ్యానించిన ఎడల ఆ తిరుపాటుల మీద మనకు ప్రేమ పుట్టను. ప్రభువా, గోధుమ గింజ భూమిలో పడి నశించిన తప్ప అది నూరంతలుగా ఫలించదని మీరు పేర్కొన్నారు. అట్లే మీరు ప్రాణత్యాగం చేసి ఉత్థానము ద్వారా మాకు నూతన జీవాన్నిచ్చారు. ప్రభూ, మీరు శిలువమీద మరణించి తలవంచి ప్రాణత్యాగం చేశారు. దేవా, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారపోయువానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడులేడు అని పలికితిరి. ఆ విధముగా ప్రాణత్యాగం చేసి మా హృదయగుడిలో మీకొక ఆలయము నిర్మించుకున్నారు. మేమును మా స్నేహితుల కొరకు ప్రాణాలను అర్పించుటకు వెనుకాడక మీ అడుగుజాడలలో నడచుటకు కావలసిన దైవవరాన్ని ప్రసాదించమని వేడుచున్నాము.